ఫ్రెండ్స్, టాప్ ఎంపీ కనుమత, తీవ్ర దుఃఖంలో సీఎం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకండి, ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తమిళనాడులోని ఈరోడ్కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎండీఎంకే పార్టీ ఎంపీ అవినాష్ గణేష్ మూర్తి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. లోక్సభ ఎన్నికల్లో టికెట్ రాలేదని మనస్తాపానికి గురై ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసుకోగా ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆ తర్వాత కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. 3 సార్లు లోక్సభకు ఎన్నికైన గణేష్ మూర్తి 1993 ఎండీఎంకే పార్టీ ఆర్బీఐ నుంచి దానిలోనే ఉన్నారు. అదేవిధంగా డీఎంకే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయిన ఎండీఎంకే పార్టీ నుంచి ఈరోడ్ ఎంపీగా గణేష్ మూర్తి గత ఎన్నికల్లో గెలుపొందగా ఈసారి సీట్ల సర్దుబాటులో ఆ స్థానం నుంచి వైదొలగారు. అదేవిధంగా వైగో కుమారుడు దురైవోగును అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన మార్చి 24న ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. 4 రోజుల పాటు చికిత్స అందించగా పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 5 గంటల సమయంలో మరణించారు. ఆయన మృతిపై పార్టీ నాయకులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా సీఎం కూడా సానుభూతిని వ్యక్తం చేశారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట వల్ల ఆలా పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.